ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సరిపడా నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అతిగా నిద్రిస్తే కూడా ఆరోగ్యానికి చేటు జరుగుతుంది. రోజూ 9 గంటల కంటే ఎక్కువ నిద్రిస్తే సమస్య అంటున్నారు నిపుణులు. వీకెండ్స్లో అయినా ఓవర్ స్లీప్ రిస్క్ అని సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిద్రిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏంటి? రిస్క్ నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూసేయండి. 14 నుంచి 64 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారికి రోజుకు దాదాపు 8 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వయసు మధ్య ఉన్నవారు ఆ పరిమితికి మించి రోజు నిద్రించడం మంచిది కాదంటున్నారు. దీనివల్ల శరీర విధులకు ఆటంకం ఏర్పడి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. అతి నిద్రను హైపర్సోమ్నియా అని అంటారు. ఎవరికైతే డిప్రెషన్ లాంటిది ఎక్కువగా ఉంటుందో, అంటే 15% ఆఫ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఈ నిద్ర అనేది ఎక్కువగా పోతూ ఉంటారు. దాన్ని హైపర్సోమ్నియా అంటాం. ఎక్కువ నిద్రపోయే వాళ్ళని హైపర్సోమ్నియా అనే ఒక ప్రాబ్లం కూడా అని చెప్పొచ్చు. ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవడం, హైపర్సోమ్నియా అంటే ఎక్కువగా నిద్రపోవడం. ఎక్కువగా డిప్రెషన్కు లోనయ్యే వారిలో కూడా ఈ అతి నిద్ర లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల చిరాకు, ఆందోళన, ఆకలి లేకపోవటం, మెదడు పనితీరు తగ్గటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని నిద్ర సంబంధిత వ్యాధుల లక్షణాలుగా నిపుణులు పరిగణిస్తారు. అతి నిద్ర వల్ల దీనివల్ల ఊబకాయం, డయాబెటిస్ రిస్క్ కూడా అధికమవుతుంది. ఆహారపు అలవాట్ల కారణంగా కూడా అతి నిద్ర సమస్య ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా నిద్రపోవడం అంటే మామూలుగా 9 గంటల పైన, 9 గంటల నుంచి 11 గంటలు ఇంకా ఎక్కువగా నిద్రపోవడం అనేది ఖచ్చితంగా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఆరోగ్యానికి మంచిది కాదు. మన ఫిజికల్గా ప్లస్ మైండ్ పరంగా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా, అంటే జబ్బుల పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హార్ట్ పరంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో ఈ ఎక్కువగా నిద్రపోవడం మీకు చెప్పినట్టుగా మోర్ దెన్ 9 అవర్స్ కానీ 10 అవర్స్ పైన కానివ్వండి నిద్రపోవడం అనేది ఒక మంచి లక్షణం కూడా కాదు. సో అది ఎప్పుడూ రెగ్యులర్గా ఆ విధంగా ఉన్నట్టయితే దాని పరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ గురక వల్ల కూడా నిద్ర అనేది ఎక్కువగా పోవడానికి ట్రై చేస్తుంటారు. అది యాక్చువల్గా నిద్ర ప్రాపర్గా పోకపోవడమే. సో దానివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ పూట చాలామందికి మబ్బు అయిపోవడము, వాళ్ళ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ సరిగా చేసుకోకపోవడము ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో ఈ గురక వల్ల కూడా ఎక్కువ నిద్రపోయినట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళకి నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ప్రాపర్గా పట్టదు. అయితే చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళు ఫ్యూచర్లో చూసినట్టయితే డయాబెటీస్ వచ్చే అవకాశం కానివ్వండి, లేకపోతే ఎక్కువగా వెయిట్ పెరగడం కానివ్వండి, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన స్టడీస్ చెప్తున్నాయి. సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ విధమైన ఇబ్బందితో బాధపడే వాళ్ళు ఉంటారు. అతి నిద్ర ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య క్రమంగా తగ్గుతుంది. చాలామంది ఉదయాన్నే అలారం పెట్టుకున్నా స్నూజ్ నొక్కేసి పడుకుంటుంటారు. ఇది మంచిది కాదు. అందుకే అలారాన్ని మీకు దూరంగా పెట్టుకోవాలి. దీనివల్ల నిద్ర పూర్తిగా వదులుతుంది. వీలైనంత నిద్ర నాణ్యత పెరిగితే ఎక్కువసేపు బెడ్ పైనే ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే నిద్ర లేచిన వెంటనే చీకటి గదిలోకి కాకుండా వెలుతురుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి. దీంతో స్లీప్కు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్ తగ్గి యాక్టివ్గా అనిపిస్తుంది. లేచిన వెంటనే నీరు తాగటం కూడా ముఖ్యం. నిద్రపోయే ముందు స్క్రీన్ టైం తగ్గించాలి. వీలైనంత వరకు ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం చాలా ముఖ్యం. లేచాక చన్నీటితో స్నానం చేస్తే మబ్బుగా అనిపించదు.